అమర హే పొట్టి శ్రీరాములు గారు, అమర హే పొట్టి శ్రీరాములు గారు, అమర హే పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్. సెంటర్ లేదురా. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. ఈ దినం నెల్లూరు పట్టణంలో ది రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ నందు మీ ద్వారా నెల్లూరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, గత కేబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 125 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నెల ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 12 జిల్లాలు ఉండేవి. ఈ 12 జిల్లాల్లో కూడా వచ్చే 126వ సంవత్సరం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజుకి నెలకు ఒక జిల్లాలో ఆయన యొక్క 125వ జన్మదిన వేడుకలు జరపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా గతంలో పోయిన నెల ప్రకాశం జిల్లాలో వారు వేడుక చేయడం జరిగింది. ఈ యొక్క వేడుక ఈ నెల నెల్లూరు జిల్లాలో మనకు అవకాశం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి జిల్లాలో కూడా వారి యొక్క వేడుకలు జరిపేదానికి నిర్ణయించినారు. ఈ యొక్క కార్యక్రమం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డూంటి రాకేష్ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అధికారికంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు, ప్రభుత్వం వారు సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ నెల్లూరు పట్టణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంయుక్తంగా జరిపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి
నెల్లూరు టౌన్స్పేటలో ఉన్నటువంటి ఎస్పీఎస్ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమాన్ని చేయుటకు ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరం కూడా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని అందరినీ కూడా మంత్రుల్ని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని అందరినీ కూడా మరి ఈ ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరిగింది. వీరందరూ కూడా రేపు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. 18/5/2025 ఆదివారం ఎస్బీఎస్ కళ్యాణ మండపం ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా మేము వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పొట్టి శ్రీరాములు అంటే మా వైశ్యుడికే కాదు, ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ప్రాణత్యాగం చేసి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. కాకపోతే వైశ్యుడు కాబట్టి వైశ్య సంఘం సపోర్ట్ చేస్తుంది అంతే. కానీ ఆయన అందరూ వాడు ప్రతి ఒక్క కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి. దేవాలయ ప్రదేశాలకి వారు దేవాలయాల ఆవరణలోకి విచ్చేసేటువంటి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉద్యమాన్ని నడిపించి దేవాలయాల ఆవరణలోకి ఎవరైనా రావచ్చు అనే అటువంటి ఒక ఉద్యమాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆహ్వానితులే, ఒక కులం మతం అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరి నెల్లూరు పట్టణ ఉమ్మడి జిల్లా అన్ని మండలాల వారికి కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అన్ని మండలాలకు కూడా ఈ యొక్క ఇన్విటేషన్లు అన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నెల్లూరులో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాలు కూడా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఆడవారికి 250 మందికి చీర జాకెట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మగవారికి 250 మందికి పంచా కండవ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పేదలకి. మరి ఈ యొక్క కూపన్లు కూడా కనికా పరమేశ్వరి దేవస్థానం నందు ఏర్పాటు చేస్తున్నాము. పేదలు ఎవరైనా ఉంటే, ఈ కూపన్లు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే కనికా పరమేశ్వరి దేవస్థానం దగ్గర సంప్రదిస్తే వారు ఆధార్ కార్డు చూపిస్తే వారికి ఈ యొక్క టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విందు భోజనం చేయించి తర్వాత ఈ యొక్క చీర జాకెట్లు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మరీ మరి కోరుకుంటూ మరి నెల్లూరు పట్టణ వాసులందరినీ, ఉమ్మడి జిల్లా వాసులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇట్లు నా పేరు శేవ్ షణ్ముగరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. రాజ్యసభ సభ్యుల్ని వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. కోట గురుబ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగునా చేయమని ఆయన ఆదేశించున్నారు. గత నెలలో ఆయన పుట్టిన ప్రదేశమైన కనిగిరి దగ్గర, కనిగిరిలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నడియాడినటువంటి, ఆయన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో 2వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ నెల్లూరులో జరుపుతున్నాము. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు బాశారు. కాబట్టి ఆ 58 రోజులకు గుర్తుగా కూడా
అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, అట్లాగే స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుపున్నారు. ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆయనకు సరైన గుర్తింపు కాలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టడానికి ఆయనే కూరుకున్నారు. ఇప్పుడు ఆయనకు గుర్తింపు వచ్చే విధంగా ఆయన ఆత్మాహుతి దినోత్సవాన్ని కూడా ఒక అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ 125వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సంవత్సరం పొడుగునా చేయాలన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అమరావతిలో లాస్ట్లో చేస్తారు. దానికి చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అవుతారు. ఇంతవరకు కూడా ఎవరూ గుర్తించలేదు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి మనం అందరూ కూడా ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలి. కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాలని, అట్లాగే హరిజనులకు కూడా ఆ రోజు దేవస్థానం ప్రవేశం కల్పించారు. అట్లాగే అన్ని కులాలకు కూడా చేశారు. ఆయన ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, ఒక జాతీయ నాయకుడు కాబట్టి ఆయన్ను గుర్తించుకోవాలిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ కార్యక్రమానికి వచ్చి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అట్లనే అందరికి కూడా విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జయవాసి. ఆ రోజు ఆయన యొక్క చరిత్రని కూడా ఆ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా మందికి ఈరోజు తెలీదు. ఖచ్చితంగా ఆయన యొక్క ఆ రోజు ఆయన యొక్క గత చరిత్ర అయితేనేమి, ఆయన యొక్క పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా అన్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన జీవిత చరిత్రని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం.